పేరు శ్వేత. ఇవాళ మనము స్వీట్ పొటాటో గురించి తెలుసుకుందాము. మనకి చిలకడ దుంప అనేది చాలా అవైలబుల్ ఉంటుంది మార్కెట్‌లో. సో, ఆ చిలకడ దుంప అనేది చాలా న్యూట్రిషియస్ అన్నమాట. దాంట్లో ఎక్కువగా ఎనర్జీ, వైటమిన్స్, మినరల్స్ దాంతో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. సో, ఫస్ట్ ఏంటంటే అది ఒక దుంపకు సంబంధించిన వెజిటబుల్. సో, దానివల్ల మీకు ఫస్ట్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో, ఒక చిలకడ దుంప తిన్నామనుకోండి దాంట్లో ఎనర్జీ అనేది చాలా ఉంటది. ఆ ఎనర్జీ వల్ల మన బాడీకి కార్బోహైడ్రేట్స్ అనేది లభిస్తాయి. సో, దాంతో పాటు మనకి ఫైబర్ ఉంటది. ఆ ఫైబర్ ఏంటంటే పీచు పదార్థం. సో, దానివల్ల కూడా ఏంటంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండకుండా ఉంటుంది. మోషన్ ఫ్రీగా ఉంటుంది. అలానే శరీరానికి ఫుల్‌నెస్ ఇస్తుంది. అంటే చాలా సేపు మనము తినకుండా మన బాడీకి ఎనర్జీ అనేది ఇస్తుంది. ఇంకోటి దాంతో పాటు మనకి ఫైబర్‌తో పాటు, కార్బోహైడ్రేట్స్‌తో పాటు మనకి దాంట్లో సో, ఎనర్జీ, ఫైబర్‌తో పాటు మనకి అదర్ న్యూట్రియంట్స్ వైటమిన్ ఏ. విటమిన్ ఏ అనేది చాలా ఉంటుంది. సో, అదేంటంటే మన ఐ హెల్త్‌కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటొచ్చేసి కే పొటాషియం. సో, అదొచ్చేసి మన మజిల్ ఫంక్షనింగ్‌కి ఇంకోటి జనరల్‌గా క్రాంప్స్ ఉంటాయి. మజిల్ క్రాంప్స్ అంటే త్వరగా తిమ్మిర్లెక్కడం అలాంటివి కూడా జరుగుతుంటాయి. సో, ఈ స్వీట్ పొటాటోలో పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల ఆ క్రాంప్స్‌ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకోటేంటంటే ఒక స్వీట్ పొటాటో అనేది మోడరేషన్‌గా తినాలి. ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీ కూడా తినొద్దు. ఎందుకంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి రోజుకొకటి తీసుకోవచ్చు. ఒక 100 గ్రాముల నుంచి 150 గ్రాముల చిలకడ దుంప అనేది మనం తీసుకోవచ్చు. సో, ఆ చిలకడ దుంప అనేది ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే దాన్ని ఫుల్ బాయిలింగ్ చేయకూడదు. అంటే వాటర్ ఎక్కువగా పోసేసి ఆ స్వీట్ పొటాటో కుక్ చేయడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి మనకి లాస్ అవుతుంటాయి. సో, కాబట్టి కుకింగ్ మెథడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మన న్యూట్రియంట్స్ అనేవి రీటైన్ అవ్వడానికి, మన బాడీకి ప్రొవైడ్ చేయడానికి. సో, కుకింగ్ ప్రిపరేషన్ వచ్చేసి స్టీమింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే కొన్ని నీళ్ళల్లో దాన్ని బాగా కడిగేసేసి తర్వాత అది స్టీమ్ చేసుకోవడము. లేదు అంటే దాన్ని బాయిల్ చేసుకొని ఆ వాటర్‌ని కూడా మీరు దేంట్లోనే కుకింగ్‌లో యూజ్ చేసుకోవడము. తర్వాత మీరు ఆ స్వీట్ పొటాటో ఉడ్ మధ్యలో ఇన్ బిట్వీన్ అంటే భోజనం టైంలో కాకుండా మిడ్ మార్నింగ్ టైంలో కానీ, ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా తీసుకోవచ్చు. మీరు భోజనంతో పాటు తీసుకున్నారనంటే మీరు క్వాంటిటీ ఆఫ్ మీ మీల్స్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గించుకోవాల్సొస్తుంది. లేదు అంటే ఒక హాఫ్ పొటాటో తిని, స్వీట్ పొటాటో తిని మీల్స్ తీసుకోవచ్చు. సో, ప్రిపరేషన్ అనేది దాన్ని ఎక్కువ నీళ్ళల్లో కుక్ చేయడం వల్ల లాస్ అవుతుంది. అలానే డీప్ ఫ్రై చేయకూడదు దాన్ని. కొంచెం వాటర్‌లో కుక్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు దాన్ని కుక్ చేసుకోవడం మిల్క్‌లో కానీ, లేదంటే కర్డ్‌లో కానీ మ్యాష్ చేసిన పొటాటోని మిక్స్ చేసుకొని అలా కూడా తీసుకోవచ్చు. దానివల్ల ప్రోటీన్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో, దీంట్లో మీరు బెల్లం వేసుకొని స్వీట్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే బాయిల్ అయ్యాక బెల్లం వేసుకొని స్వీట్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇవ్వచ్చు. అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఈ స్వీట్ పొటాటోని.